అసలు ఈ లైఫ్ని అసలు మిస్టిక్ అనే పదానికి ఈ మనసు అనేది గుండెలో ఉందంట. అందరికీ నమస్కారం. మామూలుగా క్యాజువల్గా చూస్తే మనిషి జీవితం అంటే పుడతాం, బతుకుతాం, వెళ్ళిపోతాం. కానీ కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు అసలు ఏంటి జీవితం అనే క్వశ్చన్ మార్క్ వేసినప్పుడు చాలా 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 సందేహాలు వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వచ్చాం అనే క్వశ్చన్స్ మాత్రమే కాదు, అసలు మనం ఎవరం అనే ఆత్మవిమర్శన మాత్రమే కాదు, అనేకమైన ప్రశ్నలు, అనేకమైన కోణాలు. భారతదేశానికి సంబంధించి వేదాలు మొదలుకొని ఇవాల్టి వరకు ఉన్న జ్ఞానం, అవి అందించే ఒకానొక దర్శనం, మనిషిని ఎలా చూడాలి, ప్రకృతిని ఎలా చూడాలి, ఖగోళాలను ఎలా చూడాలి. అప్పుడప్పుడు మనకి ఏదైనా కాస్త కష్టం వస్తే టైం బాగుండలేదురా అంటాం, జ్యోతిష్యము అనే పదం వాడతాం, గ్రహాల ప్రభావం మన మీద ఉన్నాయి అని నమ్ముతాం. నిజంగా నమ్మాలా అవి? మనిషి లోపలే, బాడీ లోపలే ఈ నాడుల ప్రపంచంలో శ్రీశ్రీ మహాప్రస్థానంలో చెప్పినట్టుగా నా నాడుల తీగలపై సాగిన నాద బ్రహ్మపు పరిచుంబనలో అంటాడు. అట్లా మన హ్యూమన్ బాడీ ఏంటి, ఆ లోపల ఏం జరుగుతోంది, బాహ్య ప్రపంచం ఏంటి, అక్కడ ఏం జరుగుతోంది, అసలు మొత్తంగా మనం అనేక విషయాలు యోగా గురించి అంటుంటాం, యోగం గురించి మాట్లాడుతూ ఉంటాం, అష్టాంగ యోగం అనే పదం వాడతాం, ఓంకార ప్రణవనాదం అనే పదం వాడతాం. మొత్తంగా మనం చూసే ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు మనం తాంత్రికత అనే పదం కూడా వాడుతూ ఉంటాం. స్వప్నం అంటే కళ వస్తే ఆ కళ నిజమవుతుంది అని అనుకుంటూ ఉంటాం. ఈ కళ రావడం వెనకాల స్వప్న విద్యలు అనే దానికి సంబంధించి మన పూర్వీకులు చెప్పిన వాటిల్లో ఉన్న తంత్రశాస్త్రాల్లో ఉన్న ఒక నిర్వచనమైతే, అదే ఒక సిగ్మండ్ ఫ్రాయిడ్ కానీ, ఆల్ఫ్రెడ్ ఆడ్లర్ కానీ, కార్ల్ యూంగ్ కానీ చెప్పేవి మరొక కోణంలో ఉంటాయి. ఏది సత్యం? అదొక స్పిరిచువాలిటీ, ఇదొక సైన్స్. ఈ రెండిటికి మధ్యన ఏదో తెలియని ఒక సన్నని రేఖ ఉంది. ఆ రేఖ దగ్గర మనం నిలబడినప్పుడు ఇటు చూస్తే సైన్స్ కనిపిస్తుంది, అటు చూస్తే స్పిరిచువాలిటీ కనిపిస్తుంది, మతం కనిపిస్తుంది. ఈ రెండింటిని అవలోకనం చేసుకున్న మన దేశం బహుశా ప్రపంచంలో ఇంకొక దేశంలో ఆ అవకాశం లేదు. మహా అయితే వెస్టర్న్ కంట్రీస్లో పూర్తిగా మెటీరియలిస్టిక్ తోటి కూడిన సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండవచ్చు, లేదా అత్యంత ప్రాచీనమైన నాగరికతలు కలిగిన ప్రాంతాలలో ఓన్లీ మతము, స్పిరిచువాలిటీ మాత్రమే డామినేట్ చేస్తూ ఉండవచ్చు. కానీ ఈ రెండింటికి మధ్యన ఒక సమతూకం వేస్తూ మనకు అర్థం కాని ఇంకొక ప్రపంచం ఉందని, ఒక మార్మిక కోణం ఉందని, మనకు అర్థం కాని అనేకమైన విషయాలు ఉన్నాయని అలనాటి ఆదిశంకరాచార్యుల వారు మొదలుకొని అరవిందుల వారి వరకు, మాస్టర్ సిబివి లాంటి వారి మొదలుకొని ఇటీవలి కాలంలో ఉన్న అనేక మంది యోగుల వరకు ఆ మాటకొస్తే ఒక అరవిందుల ఆశ్రమం మొదలు కావచ్చు, లేదా అరుణాచలం లాంటివి కావచ్చు, మరొకటి కావచ్చు. వీటన్నింటినీ అర్థం చేసుకునేందుకు కాస్త జ్ఞానం వైపు మనం వెళ్ళగలిగి ఉండాలి. ఇవన్నీ అర్థం చేసుకోవాలి అంటే ఇటు సైన్స్ని, అటు స్పిరిచువాలిటీని ముడిపెట్టి సరికొత్త కోణాన్ని మన ముందు ఆవిష్కరించగలిగి ఉండాలి. ఇది ఒక గంటలోనో అరగంటలోనో అయిపోయేది కాదు. అందుకని కొన్ని ఎపిసోడ్స్గా మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఈ మార్మికతను, ఈ జ్ఞానాన్ని, ఈ వైదికతను, ఈ భారతీయ సనాతన ధర్మంని ఆధునిక కోణంలో ఆవిష్కరిస్తూ మన జీవితాలకు ఉపయోగపడేలాగా ఈ ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఎలా బతకాలి, ఎవరితో ఎలా ఉండాలి, మాట యొక్క గొప్పతనం ఏమిటి, ఆ మాట వెనకాలన్న ఆలోచన గొప్పతనం ఏంటి, ఆ ఆలోచన వెనకాలన్న హృదయం యొక్క గొప్పతనం ఏంటి, ఆ హృదయాన్ని నడిపించే గుండె యొక్క, ఆ గుండెని నడిపించే బ్రెయిన్ యొక్క గొప్పతనం ఏంటి అంటే, అటు మెడిసిన్, ఇటు స్పిరిచువాలిటీ, అటు సైన్స్ అన్నిటి యొక్క త్రివేణి సంగమంతో మీ ముందుకు వచ్చాం. కాకపోతే ఇవన్నీ నేను మాట్లాడితే కాదు, ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గా
మన కళ్ళ ముందు సాధారణంగా కనిపించే ఒక అసాధారణ వ్యక్తిత్వం శ్రీమతి సత్య సింధూజ గారు ఇక్కడ ఉన్నారు. నేను మాట్లాడిన పదాల్లో సాధారణ, అసాధారణ అనే పదం వాడాను, స్పిరిచువల్, సైంటిస్ట్ అనే పదం వాడాను. ఈ రెండు వీటి యొక్క అంతరార్థం, అర్థం, పరమార్థం తెలియాలంటే ఈ ఎపిసోడ్లన్నీ చూడాల్సిందే. చూసిన తర్వాత నేను చెప్పింది నిజమని మీకు అనిపిస్తుంది. సత్యసింధూజ గారు నమస్తే అండి. నమస్తే అండి. మిస్టిక్ ఆఫ్ లైఫ్, మామూలుగా జనన మరణాల మధ్యన మనం ఉంటాం. అసలు ఈ లైఫ్ని ఎలా, ఏ కోణంలో చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలంటారు? అసలు మిస్టిక్ అనే పదానికి, మిస్టిసిజం అనే దానికి ఏదైనా కొంచెం వివరణాత్మకంగా చెప్పగలరా? గాలి తీసుకుంటూ ఉంటే బతికున్నారంటాం, లేకపోతే లేరంటాం. ఏదో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దాని వెనకాల అది ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఏదో హ్యూమన్ బాడీ తీసుకోండి, ముక్కుంది కదా, గాలి తీసుకుంటున్నాం కదా అన్నది అది ఓన్లీ ఒక పరికరం లాంటిది అంతే. నాస్ట్రిల్ ఈజ్ లైక్ ఎ సింపుల్ థింగ్, బట్ వాట్ ఈస్ ద మెకానిజం, దాని వెనకాల ఉండే అంతరార్థం ఏమిటి, లోపల ఏం జరుగుతోంది. సో దీనివల్ల ఇంకేం తెలుసుకోబడుతున్నాయి. ఫిజికల్ బాడీ తోటి ఉండే ఇంకా ఆనుకుని ఉండేవి లేదా కనెక్ట్ అయి ఉండే కోశాలు అంటాం వాటిని. సో ఈ పంచకోశాల మీద గ్రిప్ ఎలా వస్తుంది, మనం తీసుకుంటున్న ఈ ప్రాణాయామ ప్రక్రియ ఏదైతే ఉందో అది నిజంగా పర్ఫెక్ట్గా ఉంటే మనిషి సాధించలేని ఎంతైతే ఇప్పుడు మనం సైంటిఫిక్గా చూస్తున్నామో అంతలోనూ లోపలికి వెళ్ళగలం. అదర్ డైమెన్షన్స్ కూడా మనం తెలుసుకునేంత విజ్ఞానం, పొంచి ఉన్న విజ్ఞానం వైపు మన దృష్టిని పెట్టగలం. ఇలాంటి సందర్భంలో మిస్టిసిజం అంటే ఒకటే తెలియని తెలుసుకోవడం, గుప్తంగా ఉన్నది బహిర్గతం చేయడం. అది ప్రతి వాళ్ళకి, సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో ప్రతి వాళ్ళకి వాళ్ళ పాత్రను అనుసరించి ఒక బద్ధత, నియమంతో ఉండే ఒక ఈ సైకిల్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేయడం. ఓకే. సో యూ హ్యావ్ టు లైక్ తెలుసుకోబడేలాగా ఉండడం. దీంట్లో మన కర్తవ్యం అవ్వచ్చు, మనకు ఉద్ధరింపబడేంత వ్యక్తిత్వం అవ్వచ్చు. నన్ను నేను ఇవాల్వ్ చేసుకుంటూ 10 మంది నాతో ఇవాల్వ్ అవుతున్నప్పుడు ప్రకృతి ఎలా ఉంటుంది అనే దాని మీద ఈ గమ్యం మొత్తం రకరకాలుగా చెప్తూ ఉంటుంది, చాలా విస్తారంగా ఉంటుంది. ఇదంతా అంతర్గతంగా అంతర్వాహినిగా లోపల జరుగుతూ ఉండే ఒక అద్భుతమైన ప్రక్రియ. సో దీనితోటి సాధించలేదంటూ ఏముండదు, లేదు అంటే ఎక్కడా ఉండదు. చెయ్యాలన్న తపన ఉండాలి, లక్ష్యాన్ని సాధించాల్సి అలాంటితో ఉందని తెలియాలి. ఆ గుప్త విద్య తెలియాలి, ఆ మర్మాలు ఎలా ఉంటాయో తెలియాలి, దానికి మన శరీరం ఎలా నిర్మించబడింది, సోల్ అంటాం, బాడీ అంటాం, స్పిరిట్ అంటాం, అసలు వాటి మధ్య కనెక్టివిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఎలాంటి నాడీ మండలంతో కనెక్ట్ అయి ఉంటాయి. కొన్ని కనిపించే ఉంటాయి, కొన్ని కనిపించని ఉంటాయి. కనిపించట్లేదు కాబట్టి, మన కళ్ళకు కనిపించట్లేదు కాబట్టి లేదనిలేం, కానీ కొన్ని ఫీల్ అవ్వగలుగుతాం. ఇప్పుడు మనం బ్రీత్ తీసుకుంటున్నాం, యూఆర్ ఎలైవ్, బట్ కెన్ యూ సీ విత్ యువర్ నేకెడ్ ఐస్? వీ కాంట్. సో ఇలాగా ఒక గుప్తమైన అంతర్గతంగా ఉండే ఒకటి అద్భుతమైన చేసేది ఈ మానవ జీవితం యొక్క ప్రయోగం. కానీ దాన్ని మనం ఎంతవరకు చేస్తున్నాం నిజంగా మాట్లాడితే? మనకి ఇప్పుడుంటే మోడర్న్ స్టడీస్ అన్నీ కూడా పంచభౌతికంగా, పంచభూతాత్మకంగా మనం చూసే విట్నెస్ అన్నీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సైన్స్. బియాండ్ దట్ స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ, ఈ రెండు దే ఆర్ దేర్. కానీ వాటి బహిర్గతం అంటే వాటి యొక్క ఎఫెక్ట్ త్రూ ద ఫిజికల్ బాడీ విల్ సీ. సో అది లోపల ఫీల్ అయింది ప్రాక్టికల్గా మనం దాన్ని ఆచరించినప్పుడు, అది ఈ బాడీ తోటి మనం ఎక్స్పీరియన్స్ అయినప్పుడు వచ్చేది సైంటిఫిక్ ప్రూఫ్. సో సైన్స్ అండ్ ఫిలాసఫీ బోత్ ఆర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, విడిగా ఏం లేవండి. కానీ మనం ఇప్పుడు సైన్స్, మోడర్న్ సైన్స్ ఇలా అనుకుంటున్నాం, కానీ నథింగ్ లైక్ దట్. సో ఏదైనా సాక్షిభూతంగా ఉండేది సైన్స్, దాన్ని నిరూపణ చేసే మార్గాలు లోపల ఎన్నున్నాయి, ఆ మార్గాలు మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? దాని గురించి అంటే ఈ స్టడీస్ మీద ఎందుకు అంత విస్తారంగా మనకి అవగాహన ఉండట్లేదు. సో దేర్ కమ్స్ మిస్టిక్ యొక్క ఆన్సర్. ఇంకోటి ఏంటంటే, ఈ మిస్టిక్ లో ఎవరిది వాళ్ళ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. కానీ ఎన్ని నదులున్నా మహాసముద్రంలోకి వెళ్ళాలన్నట్టు, ఎంత ఉన్నా, ఎంత జీవరాశి, ఎంత అనంతమైన శక్తి ఉన్నా తీసుకెళ్ళి యూనివర్స్ ఎనర్జీలో కలవడం. ఇప్పుడు మీరు మిస్టిక్ సంబంధించి వేరు వేరు మార్గాలు ఉన్నాయన్న, ఏమైనా 1-2 ఉదాహరణ చెప్పగలరా? లైక్ యోగా ఒకటి ఉంటుందండి. అసలు ముందు మన ఏంటో మనం తెలుసుకోవడం ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాత మనం దేనికి కనెక్ట్ అవుతామన్నది సెకండ్.
అంటే బయట చేసే మార్గాలు యోగా ఉండొచ్చు, సంగీతం ఉండొచ్చు, 64 కళలు ఉన్నాయి, మర్మ విద్యలు ఉన్నాయి. ఋగ్వేదం అంతా కూడా మనకి ఈ ఆరోగ్యపరమైన సూత్రాలతో చెప్తూ ఉంటుంది. సో ఆ ఋగ్వేదంలో ఎలాంటి సూక్తులతోటి శరీరాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఎలా చేస్తాం, అలాగే మనకి విలు విద్య ఉంటుంది, విమాన విద్య ఉంటుంది, ఎన్ని రకాల విద్యలు. ఇవన్నీ ఏది పెట్టుకున్నా అంటే ఇక్కడ మూలాధారం మీ ఫోకస్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది, దాన్ని పట్టుకుని ఏది మీరు చేయండి, ఇట్ కమ్స్ లైక్ ద పర్ఫెక్ట్ రిజల్ట్, యూనివర్స్ కనెక్ట్ అయ్యేలాగా. సో అది వెళ్ళడానికి ఉపయోగపడే ఏ విద్య అయినా, యోగ విద్య ఏదైనా సరే, ఇట్ లీడ్స్ టు ద డెస్టినీ. కానీ దానికి శరీరాన్ని మనం ఇన్స్ట్రుమెంట్ గా చేసేటప్పుడు మనం ఫిజికల్ బాడీ సెన్స్ ఆర్గాన్స్ తో మనం చూస్తున్నామా, లేదా స్పిరిచువల్ బాడీతో చూస్తున్నామా, లేదా ఈథరిక్ ప్లేన్ నుంచి చూస్తున్నామా, ఏ కోశం నుంచి దాన్ని మనం చూస్తున్నాము, దాన్ని బేస్ చేసుకుని దాని ముందు అంటే ఇప్పుడు మీరు ఏథరిక్ అన్నారు, లేకపోతే కనుక మనకి కాస్మిక్ అంటాము, లేదా కనుక ఫిజికల్ బాడీ అంటాం, స్పిరిచువల్ బాడీ అంటాం. మామూలుగా అయితే మనకి అన్నమయ కోసము, ప్రాణమయ కోసము లాంటి వాటిలో చెప్తాం. ఓవరాల్గా మన బాడీ, మన హ్యూమన్ లైఫ్ కనుక తీసుకున్నట్లయితే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేంత వరకు ఉన్న జీవితంలో, నిత్య జీవితంలో ఇప్పుడు మీరు చెబుతున్న ఈ సైన్స్ కానీ లేకపోతే కనుక ఈ స్పిరిచువాలిటీ కానీ ఎలా అప్లై చేస్తాం మనం? సింపుల్ థింగ్, తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా మనకి వినికిడి శక్తి ఉంటుంది. తల్లి గర్భంలో ఉంటున్నప్పుడు మనకి అన్ని అర్థం చేసుకునేలాగా ఉండే ఒక ఛానలైజ్ ఎనర్జీ త్రూ ద మదర్. అది గర్భశాస్త్రం ప్రకారం చాలా నిర్వచనీయంగా వివరించబడిందండి దాంట్లో. సో దాంట్లో మనకి తెలియకుండా డెవలప్మెంటల్ స్టేజ్ ఇంకా బయటికి రాము, కానీ రెడీగా ఉంటుంది సిస్టమ్. బయటికి వచ్చిన తర్వాత ఇంకా డెవలప్మెంటల్ దాంట్లో ఉంటుంది, బ్రెయిన్ కంప్లీట్గా డెవలప్ అవ్వదు. సో వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఈ వాతావరణానికి దీనికి కనెక్ట్ అవుతూ ఏది మనం చేస్తున్నాం అనేది, ఒక బీజం పడ్డం అంటాం కదా, ఎనర్జీ ఉండాలి. సో మన డిఎన్ఏ నుంచి ఎలా ఉంటుంది, చాలా మంది ఏమనుకుంటారంటే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ దీంతో పాటుగా ఇంకొక మెయిన్ సిస్టమ్ హీలింగ్ సిస్టమ్ ఉంటుందండి. ఇమ్యూన్ వేరు, హీలింగ్ వేరు. హీలింగ్ అన్నది త్రూ మదర్ ఇట్ కమ్స్. హీలింగ్ అనేది ఇట్స్ నాట్ ఫర్ ద డిసీజ్, ఇట్స్ ఫర్ ద ఎంటైర్ లైఫ్. ఎంటైర్ లైఫ్ అంటే సోల్ ఏ పర్పస్ తోటి ఎంటర్ అయింది womb లోకి, దాని నుంచి దాని గమ్యం తీరేంత వరకు ఏదైతే ఉంటుందో ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్డ్ బై ఇట్ సెల్ఫ్. ఇక్కడ మీరు హీలింగ్ అన్నారు. యాక్చువల్గా హీలింగ్ అంటే జస్ట్ ఏదో ఫిజికల్ గా జరిగిన ఒక గాయానికి కాదు. ఎందుకంటే చాలా మందికి ఈవెన్ ఇప్పుడు అనుకుంటున్న మోడర్న్ మెడిసిన్ కూడా హీలింగ్ అంటే అదేదో వేరేది అనుకుంటుందండి. ఇమ్యూన్ ఈక్వల్ టు హీలింగ్ అని చాలా మంది అనుకుంటారు. మనకి తెలియాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ వేరు, హీలింగ్ సిస్టమ్ వేరు. ఇమ్యూన్ ఏంటంటే మీకు ఏదైనా ఫారెన్ బాడీస్ అటాక్ అయినప్పుడు ఫైట్ చేసేది. హీలింగ్ ఏంటంటే రిపేర్ చేస్తుంది, మళ్ళీ మీరు కంప్లీట్ స్వస్థతకి రావడానికి అనుకూలంగా ఉండేలాగా మీ హీలింగ్ సిస్టమ్ త్రూ యువర్ డిఎన్ఏ విల్ బి లైక్ పాసిబుల్. సో దీన్ని కల్టివేట్ చేయడానికి మళ్ళీ తల్లి కడుపులో ఉంటున్నప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతాయండి. సో ఇంత ప్రాసెస్ లో శరీరం ఎక్కడికక్కడ దాన్ని రిపేర్ చేసుకుంటూ ఈ విజ్ఞానం వైపు పరిగెడుతూ ఉంటే మనిషి వచ్చిన తర్వాత కొంచెం నాకు అది కావాలి ఇది కావాలనే దాంట్లో మాయలో పడిపోయి దీంట్లో వెళ్తున్నప్పుడు నేర్చుకోవాల్సిన విద్య ఏదైతే సరైన సందర్భంలో ఫౌండేషన్లో రాలేకపోతుందో అప్పుడు ఈ అతలాకుతలమైన ఒక మానసిక స్థితి మీద ఒత్తిడి ప్రారంభమవుతుంది. ఇప్పుడు చూడండి 6 ఏళ్ల పిల్లలకి 8 ఏళ్ల పిల్లలకి స్ట్రెస్ అంటారు, బట్ ద ఫౌండేషన్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇనఫ్. అంటే మనం కల్టివేట్ చేస్తాం, ఇది ఈ పద్ధతిలో ఉండాలి, ఇంటి పద్ధతి ఇది, మనం ఇలాంటి కుటుంబాల నుంచి నేర్చుకున్నాము. సో ఇలాగా ఒక శ్లోక వివరణ అవ్వచ్చు, లేదా పొద్దునే ఒక రొటీన్లో స్నానం చేయడం దగ్గర నుంచి మన శరీరాన్ని ఎలా అయితే చూస్తామో మనసుకు కూడా అంత ఈక్వలెంట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాంటప్పుడు రెండు సమానంగా ఉండి వాట్ ఎవర్ లైక్ అంటే ఇట్ విల్ బి ఈక్వల్ రోడ్ బ్యాలెన్సింగ్. ఆ ఈక్వల్ రోడ్కి వచ్చినప్పుడు మీకు సరైన ఆలోచన రావడం జరుగుతుంది. ఇది సనాతనంగా వచ్చే భారతీయ సాంప్రదాయ కుటుంబాల్లో జరిగే ఒక పెంపకం విధానంలో జీర్ణించుకుపోయినదండి. మోడర్న్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత దెర్ విల్ లైక్ లిటిల్ చేంజెస్. అంటే అది తప్పు ఒప్పు అని పక్కన పెడితే నాణ్యత చూస్తే మనకు ముందు జనరేషన్స్ ఉండే అంత నాణ్యతగా ఇప్పుడు జనరేషన్స్ లేవు. సో అంత విజ్ఞానాన్ని పొందాలి అంటే విజ్ఞానం ఉందని తెలియాలి. ఉంది అని చెప్పడానికి ఆధారం ఏమిటి? మన డిఎన్ఏ, మన పూర్వీకులు. ఇది నేను చెప్పేది తరాల నుంచి వచ్చేది. డిఎన్ఏ అనగానే ఇట్ క్యారీస్ మెమరీ ఆల్సో. ఆ మెమరీలో ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్ ఉన్నా, ఆ మెమరీలో ఎక్కడన్నా ఏదైనా ఒక తపన లాంటిది ఆగిపోయినా
ఇట్ కంటిన్యూస్ ఓవర్ దేర్. సో అది డీకోడ్ చేయడం వల్ల ఓన్లీ హ్యూమన్ సిస్టమ్ ద్వారా మాత్రమే ఉంటుంది. అసలు దేవతలు కూడా మానవ జన్మ కావాలని కోరుకుంటారట. ఓకే. ఎందుకంటే అంత అద్భుతమైన కారణ శరీరం. ఈ కారణ శరీరంతో చేయలేనిది ఏదీ లేదు. మనం ఇప్పుడు చూడండి, మూన్ మీదకి వెళ్ళాము ఇలా అంటాం, కానీ అంతర్గతంగా ఎంత లోతుకి వెళ్ళాం, ఏ పొరల్లో నుంచి మనం చూస్తున్నాం, ఆ పొరలో ఏది కప్పబడింది, దాన్ని ఎందుకు మనం తీయలేకపోతున్నాం, ఇదంతా మన సొంతమైనదే కదా. అంటే ఎక్కడైతే మనం ఇన్నర్ ఫ్యాకల్టీస్ మీద పనిచేయడం మొదలు పెడతామో బయట ఆ ప్రకాశవంతమైనది ఇట్ విల్ వెల్కమ్ యూ. ఇప్పుడు ఇన్నర్ ఫ్యాకల్టీస్ మీరు అన్నప్పుడు మామూలుగా అంటే కొంచెం నార్మల్ అర్థమయ్యే పదాలు చెప్పాలంటే మన హ్యూమన్ బాడీలో ప్రధానంగా ఒక హార్ట్ ఉంటుంది, అలాగే బ్రెయిన్ ఉంటుంది, స్పైనల్ కార్డ్ ఉంటుంది. ప్రధానంగా మనం నడిపించే వాటిల్లో 12 సిస్టమ్స్ ప్రధానమైన మిగతా కిడ్నీ కానీ లివర్ కానీ ఎన్ని ఉన్నాను. ఇవన్నీ తల్లి గర్భంలో మనం ఉన్నప్పటి నుంచి ఆ ఆర్గాన్స్ అన్నీ ఏర్పడ్డాయి. తర్వాత మనం బయటకు వచ్చాం. మన జీవన విధానంలో రాను ఒక అంటే ఈ బాడీని మనం సరైన ఏదో అంటే ఇందా మీరు చెప్పినట్టు హీలింగ్ సిస్టంలోకి తీసుకెళ్ళకపోవడం వల్ల కావచ్చు, గుర్తించకపోవడం వల్ల కావచ్చు. ఇప్పుడు మనసు అంటున్నాం మనం. ఈ మనసు అనేది గుండెలో ఉందంటారా లేకపోతే బ్రెయిన్లో ఉందంటారా? మనసులో జనరల్గా ఏమొస్తాయి మనకి ఆలోచన అనేది ఎక్కడ నుంచి వస్తుందని అంటే ఏం చెప్తాము? ఎందుకంటే ప్రతి సెల్ కి స్పందించడం, దాని అదే స్పందించడం అంతే. వే యూ రియాక్ట్, ఆ రియాక్షన్ అనేది ఎవ్రీథింగ్ విల్ బి, ప్రతి థాట్ లో సెన్స్ ఆర్గాన్స్ నుంచి వచ్చే పట్టుకునే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇట్ రియాక్ట్స్. సో నిజంగా కళ్ళుండి చూస్తున్నది మాట్లాడగలిగేంత శక్తి కళ్ళకుంటే అది న్యాయం. మాట్లాడే నాలిక చూసి మాట్లాడుతోంది అంటే అది ధర్మం కదండి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి స్టెప్ వైజ్ గా కనెక్ట్ అయ్యి వాటి పని అవి చేస్తున్నాయి. అంతేగాని కళ్ళు చూస్తున్నాయి కదా అని మాట్లాడలేమనుకుంటాం, నోరు ఉంది కదా అని కళ్ళు అది చూడలేకపోతుంది కదా అనుకుంటాం. ఈ రెండింటిని కనెక్ట్ చేసే ఒక సెంటర్ పాయింట్ ఒకటి ఉంటుందండి. ఒక సెంటర్ అంటే దేన్నైతే మీరు చూస్తుందో లేదా దేనికైతే మీరు స్పందిస్తున్నారో ఒక అలర్ట్ సిస్టమ్ ఈస్ దేర్ బాడీకి. ఆ అలర్ట్ సిస్టమ్, ఆ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఈస్ ద హీలింగ్ సిస్టమ్. దీనికి నువ్వు రియాక్ట్ అవ్వాలి, దీనికి నువ్వు రియాక్ట్ అవ్వకూడదు అంటే మన లిమిట్ చెప్తుంది ఖచ్చితంగా. దాన్ని అసలు అది ఉందని గుర్తించడమే ఒక గొప్ప యోగం. ఇప్పుడు మనం కింద పడ్డామండి, చిన్నప్పుడు ఆడకుండా కింద పడతాం కదా, స్కిన్ మొత్తం అంతా ఊడిపోయింది అనుకోండి, పైన చెక్కులు లేచిపోయింది. మీరు నమ్మరు, 2 రోజులు దాన్ని అలానే వదిలేస్తే బ్రౌన్ కలర్ ఒక రసి లాంటిది కారుతుంది. ఆ రసి కారిన తర్వాత అది మాడడం మొదలు పెడుతుంది. ఏ మందులు రాయకుండా ఉండే నార్మల్ గా ఉండే వాళ్ళు మేము మాట్లాడేది నార్మల్ ఒక చిన్న పిల్లాడు. ఆ తర్వాత స్కిన్ రావడం మొదలు పెడుతుంది. ఇదంతా ఏ ఇంటెలిజెన్స్ తోటి జరుగుతుంది. వాట్ విల్ బి హ్యాపీనింగ్, ఒక ఫ్రాక్చర్ అయింది, అది బోన్ దానంతట అది అతుక్కుంటుందండి. సృష్టిలో ఏది కూడా గుర్తుపెట్టుకోండి, ఏ డాక్టర్, ఏ విద్యా వ్యవస్థ, ఏది వైద్య వ్యవస్థ ఏది కూడా దాన్ని లోపల అతికి పెట్టి చేసేది ఏం చేయదండి. వెరీ క్లియర్. బాడీ దానంతట అది అతికి పెట్టుకునేంత శక్తి దానికి ఉంటుంది. ఇక్కడ నాకు డౌట్, మామూలుగా బాడీ తనకు తాను హీల్ చేసుకోవడం, దాని మీద చెప్పినట్టుగా నిజంగా ఏమైనా ఒక బోన్ ఎక్స్ట్రాడినరీ హీలింగ్ అండి అది ఉంది. యాక్చువల్గా నేను మీతోటి ఎపిసోడ్స్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అదే. ఇవాళ మనం ఫస్ట్ ఎపిసోడ్లో ఉన్నాం కాబట్టి నిజంగా చెప్పాలంటే రాబోయే ఎపిసోడ్లలో డిస్కస్ చేయబోయే వాటన్నిటిని టీఎస్ఆర్లా మాట్లాడుతున్నాం. మీరు ఇందాక చెప్పారు కోశముల గురించి మనం మాట్లాడుతాం, చాలా అద్భుతంగా ఉంటుందండి. అసలు వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అనేది అదే. హ్యూమన్ బాడీ అండ్ మైండ్ పవర్ తెలిస్తే యు ఆర్ లైక్ ఎ డైనమైట్. కాబట్టి అదే ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఆ గుప్త నిధిని అర్థం చేసుకున్నప్పుడు సామాన్య మానవుడు కూడా దానికి సంస్పందించడం ద్వారా తన జీవితాన్ని బాగు చేసుకోవడం ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం. అయితే మన మొత్తం మన బాడీకి సంబంధించి మనం కనుక అర్థం చేసుకుంటున్నప్పుడు మీరు నాకు చెప్పినట్టుగా హీలింగ్ లేకపోతే కనుక తనకు తానే చేసుకోవడం అనేది. ఇక్కడ నేను కొంచెం రూడ్గా అనిపించిన, నేను ఇక్కడ కూర్చొని బహుశా సమాజంలో ఉన్న ప్రశ్నించే వారందరి గొంతుకగా నేను మీ ముందు కూర్చోవాలనుకుంటున్నాను. అలా అనుకున్నప్పుడు తనకు తానే హీల్ చేసుకునే తత్వం అనేది ఉండేది జంతువుకి. ఏ జంతువు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ కట్టుకోదు. కానీ సనాతనంగా మనం చూసినప్పుడు ఒక చరక సంహిత కానీ లేదా సుశ్రుత సంహిత కానీ ఈవెన్ మనకున్న ఇతరత్ర వాటిలో కానీ
తమకు తామే హీల్ చేసుకునే అవకాశం ఉందని ఉంది. ఇందాక మీరు చెప్పిన దానికి కూడా మోడర్న్ సైన్స్ అంటే ఏదైతే మనం మెడిసిన్ అంటున్నాం ఆ మెడిసిన్ కూడా ఈ చర్మం తనకు తానే క్రమంగా చేసుకుంటుంది. కణం అసలు ఈ హ్యూమన్ బాడీ తయారైంది అక్కడి నుంచి కదా. అవును, అసలు ఆ వ్యవస్థ అలా ఇలా కాదండి, మామూలుది కాదు. తల్లి గర్భంలో ఉన్న ఫెలోపియన్ ట్యూబ్ లో నుంచి జైగోట్ అనేది తనకు తాను విభజించుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి మల్టిపుల్ సెల్స్ అవుతుంది. మల్టిపుల్ సెల్స్ అవ్వడం అనేది కణ విభజన అంటాం, సైటోసిస్ అంటాం ఇంగ్లీష్ లో. సో అది ఉంది ఇక్కడ. నేను ఇక్కడ సైటోసిస్ అన్నారు కదా, వెరీ గుడ్ పాయింట్. అది విభజించుకుంటున్నప్పుడు అది అలా విభజించుకోవాలని వాట్ ఇట్ వాస్ సేయింగ్. సారీ, విభజించుకుంటోంది. ఎందుకు చేస్తోంది, ఎవరు చెప్తే చేస్తోంది, హౌ ఇట్ ఈస్ ఫార్మింగ్. ఇంకొకటి అలా విభజించుకుంటున్నప్పుడు అంటే ఇఫ్ ఇట్ ఆల్ కమ్స్ టు హ్యూమన్ బాడీ లేదా ఏ జంతువు అయినా సరే అవే పోలికలతోటి అలా 2 చేతులు 2 కాళ్ళు ఎక్కడో తప్ప మనం ఏదో క్రోమోజోమల్ డిజార్డర్ వల్ల అయితే తప్ప మాక్సిమం ఫీచర్స్ ఆర్ ద సేమ్. ఓవరాల్ గా హ్యూమన్ బాడీ బండిల్ ఆఫ్ లైక్ నర్వ్స్, టిష్యూస్, సెల్స్, సిస్టమ్స్ మొత్తం అంతా ఒకటే ఉన్నాయి. కానీ ప్రతి వాళ్ళు ఒకలా ఉండరు. సో ద డిఎన్ఏ వాట్ ఇట్ వాస్ సేయింగ్ వాస్ ఏది చేసినా నీ లీనేజ్ ప్రకారం తోటి కనెక్ట్ అయ్యి వాట్ ఎవర్ ద క్రోమోజోమ్స్ వస్తున్నాయో దాంతో పాటుగా కొంతమంది చూడండి వీళ్ళు ఒళ్ళు చాలా గట్టిదిరా అంటాం, అంటే రాటికి పోటీకి ఆగుతారు. కొంతమందికి పెయిన్ థ్రెషోల్డ్ తక్కువ ఉంటుంది, చాలా సున్నితంగా సెన్సిటివ్ గా ఉన్నారు, రియాక్ట్ అవుతారు. ఇక్కడ మీరు ఇందాక అన్నట్టు మానసిక ప్రభావంతో కూడిన ఒకటి ఏదైతే ఫీచర్ ఉంటుందో అది కూడా ఇట్ యాక్ట్స్ ఆన్ ద బాడీ యాజ్ ఎ రిప్లికేషన్ ఆన్ ద ఫిజికల్ బాడీ, ద వే ఇట్ బిహేవ్స్. సో ఇక్కడ వస్తున్నప్పుడు ఇమ్యూనిటీ అని ఏదైతే అంటామో, ఈ రోగాలకు ఏదైతే చెప్తామో అది మనం తిన్నదాన్ని బట్టి, మనం ఎలా ఉంటున్నాం, మన ప్రవర్తనని బట్టి, మన వాతావరణాన్ని బట్టి, మనం చేస్తున్న మార్పులను బట్టి మన గట్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది, దానికి అది రిపేర్ చేసుకుంటుందండి కదండి. మోషన్స్ అవుతాయి, మీరు ఎలా డైరీ అయింది వరుసగా 20 మోషన్లు 30 మోషన్లు అయ్యాయి, డౌన్ అయిపోతారు. యూఆర్ పంపింగ్ ఎలక్ట్రోలైట్స్, యూఆర్ సపోర్టింగ్ ద సిస్టమ్ బట్ యూఆర్ నాట్ క్లియరింగ్ ద సిస్టమ్. గాట్ ఇట్? అది అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ న్యాచురల్ వే, దాన్ని మనం నేచర్ దగ్గరగా ఉంటే జంతువుల మనకు నేను హాస్పిటల్స్ అక్కర్లా. కానీ మనం ఏం చేస్తామంటే ఇమ్మీడియట్ ఫాస్ట్ రిజల్ట్, ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పటికిప్పుడు అయిపోవాలనుకుంటా. అలా అని మనం సిస్టమ్స్ ని క్రాస్ చేయట్లా, ఎందుకంటే ఎలోపతి ఈజ్ ప్రతి మచ్ నీడెడ్ ఆన్ ఎమర్జెన్సీస్. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి, ఒక ఎముకలు విడిపోయి బయట పడిపోయింది, శరీరం దాని అంతా వెళ్ళి తెచ్చుకొని అతుకు పెట్టుకోదు, దానికి ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. కాబట్టి అప్పుడు ద సిస్టమ్ మెడికల్ ఇంటర్వెన్షన్. ఎంత చేసినా ఎనీ ఫిజిసిస్ట్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ ఎ పార్ట్, అంతే. యూనివర్స్ కి సహకరించేలాగా మాత్రమే, యూనివర్సల్ ఫోర్స్ తో మాత్రమే చేయగలరు తప్ప లిమిటెడ్ సబ్జెక్ట్స్ తో ఉన్నవి ఏవైనా సరే కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వలేవండి. ఒకవేళ అలానే కనుక కరెక్ట్ అనుకుంటే రోగాల్లో ఇప్పుడు లోకల్ ఇన్ని సిస్టమ్స్ ఉన్నాయి కదా, మరి రోగాలు ఎందుకు ఉంటున్నాయి? రోగం యొక్క ఉనికి ఎక్కడ ఉంటుంది, ఎందుకు క్లియర్ అవ్వట్లేదు? మనం ఇప్పుడు ఎలోపతి అనే కాదండి, ఈవెన్ మనకి హోమియో చూస్తాము, ఆయుర్వేదం చూస్తాము, అన్నింటల్లో ఏది మీరు ఇచ్చినా బాడీకి అబ్జార్ప్షన్ హీలింగ్ సిస్టమ్ కెపాసిటీ ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసి ఇస్తే దెన్ ఇట్స్ ఎ క్యూర్. లేకపోతే ఉపశమనం లాంటిదే, ఒక రిలీఫ్ లా మాత్రమే జరుగుతుంది, టెంపరరీ కూడా. సో ఏ ప్రాసెస్ లో అయినా, ఏ మెథడాలజీలో అయినా యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద హీలింగ్ ఫస్ట్. ఒకసారి హీలింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ అన్ని దే కమ్ ఇన్ ప్లేస్. ఇంత వ్యవస్థని అసలు పూర్తిగా మనం మర్చిపోయామండి, అలాంగ్ విత్ ద సో కాల్డ్ అన్ని స్ట్రీమ్స్ లో ఉన్న వాళ్ళం కూడా. మీరు అన్నట్టు జంతువుకి ఏ హాస్పిటల్కి వెళ్ళి చేసుకుంటోంది, అడవిలో ఉండే జంతువులు కానీ, బట్ దే ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఎందుకంటే వాళ్ళు నేచర్ కి దగ్గరగా ఉన్నారు. అలాగే మన హీలింగ్ సిస్టమ్ కూడా ఏదైతే పంచధాతులతోటి ఎలిమెంట్స్ తోటి ఫామ్ అయిన హ్యూమన్ బాడీ దానికి దగ్గరగా ఉంటే ఇట్ ఈస్ ఫస్ట్ ద న్యాచురల్ సిమ్టమ్. ఎగ్జాక్ట్లీ అదే ఇక్కడ నేను మీరు చెప్పిన దాన్నే చాలా క్లాసిఫికేషన్ స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే, నీ జీవన విధానాన్ని అర్థం చేసుకో, నీ శరీర సహజ స్వభావ ధర్మాన్ని అర్థం చేసుకో. అది కఫమా, వాతమా, పిత్తమా, మరొకట. మామూలు మనకు అర్థం చెప్పాలంటే అరే నాకు కాఫీ పడదండి, లేదా నాకు కొంచెం కూల్ డ్రింక్ పడదండి అని ఎలాగైతే అంటున్నామో, అలాగే మన బాడీ మన ఏది పడుతుందో పడదో తెలుసుకోవడం.
దీనిని సహజ స్వభావంతో కనుక నువ్వు ఎప్పటికప్పుడు నిర్మాణం చేసుకుంటే చిన్న క్లారిఫికేషన్, ఇక్కడ నిర్మాణం కన్నా కూడా శరీరం చెప్తున్నప్పుడు మనం వింటే సూపర్. ఎందుకంటే అది అనుక్షణం అది రిపేర్ చేసుకుంటూ 2 పనులు చేస్తుందండి హీలింగ్ సిస్టమ్. ఉన్నది శరీరం దృఢత్వంగా పెట్టుకుంటూ అలర్ట్ సిస్టమ్ లా కూడా పనిచేస్తుంది. నీకు ఏదైనా ఒకటి ఇబ్బందిగా ఉంటున్నప్పుడు ఈ ఇబ్బంది నీకు ఉంటుంది జాగ్రత్త అని చెప్పే అలర్ట్ సిస్టమ్ కదండి. సో అది నిర్మించుకుంటున్నప్పుడు నిర్మాణకత్వంగా ఏదైతే మనం అభివృద్ధి కోసం మనం చూస్తూ ఉంటామో ఒక డేని, అది అలర్ట్ సిస్టమ్ తో సహా మనం కనెక్ట్ అయ్యి ఉంటే ఏం అక్కర్లేదు, దానికి ఏం ప్రయత్నాలు అక్కర్లేదు. దాన్ని సింప్టమాటిక్ గా అది మనకి ఏం చెప్తోంది అన్నది ఇట్ ఈస్ ఎ గుడ్ లెసన్ ఫర్ అస్. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే శరీరం మాట్లాడుతుంది, మనం వినాలి. అబ్బా, నేను ఏ స్టేట్మెంట్ అనుభవుతున్నాను అది చెబుతుంది, నువ్వు విను, దాన్ని అర్థం చేసుకో. వినడం అంటే వినూరుకోవడం కాదు. ఈ వినడంలో కూడా ఏ స్థాయి నుంచి వినాలి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏదో మీరు నేను కూర్చొని మాట్లాడుతుంటే వినడంలా కాదండి, అదొక సిగ్నల్ లాగా చెప్తుంది. ఎందుకంటే ఈ పంచకోశాలు అనేవి కూడా మనకి ఈ పంచేంద్రియాలతోటి మనం పనులు చేస్తున్నాం. అంటే ఆన్ ద ఫిజికల్ బాడీ మనం ఎఫెక్ట్ చూస్తున్నాం, కానీ సిగ్నల్ లానే వెళ్తూ ఉంటుంది లోపలంతా. లేదా ఒక సూచన ప్రాయంగా ఇది ఇలా ఉంది అన్నది ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాం. అంతెందుకండి, మనం ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, చెప్తే నమ్మరు, చాలా మంది జరుగుతుంది, వాళ్ళ నుంచి కాల్ రావడమో, అబ్బా 100 ఏళ్ళ ఆయుష్రా అంటాం, టెలిపతి అనుకోవచ్చు కదండి. ఇలాంటివన్నీ కూడా ఏ పార్ట్ ఆఫ్ లైక్ యువర్ హ్యూమన్ కాన్షియస్నెస్. ఇక్కడ యాక్చువల్గానండి చాలా మంది ఎప్పుడైతే ఒక దివ్య దృష్టి గురించో స్వప్న విద్య గురించో, నేను కొన్ని టెక్నికల్ వర్డ్స్ కావాలనే వాడుతున్నాను. స్వప్న విద్య అంటే మామూలుగా చెప్పాలి అంటే మన కళలు ఏమొచ్చాయి, కళల్లో జరిగింది నిజం అవుతుందా లేదా అలాంటి వాటికి సంబంధించి నిజంగా ఉందండి ఆ విద్య. అదే ఎగ్జాక్ట్లీ, అందులో స్వప్న విద్య అనే పదం కావాలని వాడ. మనం ఏ తాంత్రిక స్వప్న విద్య అంటారు. జనరల్ గా ఏంటంటే ట్రాన్స్ లోకి వెళ్ళి చూడడం, ఒక దర్శనం చేయడం, అంటే విజన్ లాగా కనిపించడం. ఇప్పుడు రామాయణంలో త్రిజట స్వప్న వృత్తాంతం చెప్పేది అదే. అంతే అండి. మామూలుగా చరిత్రలోనండి జూలియస్ సీజర్ రేపు మరణిస్తాడనగా, హత్య చేయబడతాడనగా ముందు రోజు రాత్రి ఆయన భార్య కళ వచ్చింది. ఇట్లా అంటే స్వప్న విద్యలు కావచ్చు, లేకపోతే కర్ణ పిశాచులు, మోహిని విద్య, కర్ణ పిశాచులు కావచ్చు, పురుష ప్రధాని విద్య లాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటివి అనేక ఉన్నాయి. 164 రకాల విద్యలు ఉన్నాయండి నాకు తెలిసినంత వరకు. ఇవన్నీ మర్మ విద్యలే. ఇక్కడ సాధారణంగా ఏంటంటే ఇవన్నీ ఉన్నాయండి అని ఏదో ఒక గుడ్డిగాను ఏదో విధంగా నమ్మడం ఒక పద్ధతి అంటారు, అంతే. నమ్మడం ఒక పద్ధతి అండి. ఇవన్నీ లేవండి నా మోడర్న్ సైన్స్ చెబుతుంది అనేది ఒకటండి. ఈ ఇద్దరికన్నా నాకు ఇంపార్టెంట్ ఎవరంటే, ఉన్నాయా, ఉంటే నాకు ఒక సాక్ష్యమో లేదా నా మోడర్న్ సైన్స్లోంచో నా మెడిసిన్లోంచో సాక్ష్యమో లాంటి పదాలు వాడుతుంటారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ లేదా మన సైకాలజీ సంబంధించి ఫ్రాయిడియన్ స్లిప్ అనే పదం వాడతారు. ఫ్రాయిడియన్ స్లిప్ అంటే మనకు తెలియకుండా అన్నోయింగ్లీ మన యొక్క నోట్లోంచి ఏదో ఒక స్టేట్మెంట్ రావడం. ఉదాహరణకి దాన్ని ఎవరైనా ఎత్తి పక్కన పెడతారనుకోండి, మనం 2 రకాల స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. జాగ్రత్త, భద్రంగా పెట్టు, అంటే బీ కేర్ఫుల్ అలా అనొచ్చు. ఇంకోటి కూడా అనొచ్చు యాక్చువల్గాను, జాగ్రత్త జాగ్రత్తగా పెట్టు, కింద పడిపోతే పగిలిపోతుంది అని 2 స్టేట్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఫ్రాయిడ్ లాంటి వారు కానీ ఈవెన్ యద్భావం తద్భావత అని చెప్పే వేదనాదంలో కానీ చెప్పేది ఏంటంటే, నువ్వు లోపల ఏమనుకుంటున్నావో నీ ఆలోచన ధార ఏదైతే ఉందో అదే మాటగా రిఫ్లెక్ట్ అయ్యి అదే కర్మలో కనిపిస్తుంది. మనస వాచ కర్మ, త్రికరణ శుద్ధి అనే పదం. అందుకని సైన్స్ చెప్తున్న దాన్ని విను, స్పిరిచువాలిటీ చెప్తున్న దాన్ని విను, నీ బాడీకి సంబంధించి కావచ్చు, నీ జీవితానికి సంబంధించి కావచ్చు, నిన్ను నువ్వు మలుచుకోవడానికి, ఉన్నతంగా ఉత్తమంగా మలుచుకోవడానికి. జంతువులు తమకు తాము హీలింగ్ చేసుకునే మాట నిజమే అయినా అవి అక్కడ ఆగిపోయినాయి. మానవ పరిణామ క్రమంలో మనం చాలా ముందుకు వచ్చాం. ఇక్కడ ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు మనం ఈ కోశాల గురించి వాటి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన ఇన్నర్ లైఫ్ లేయర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. జీవితానికి సంబంధించి అంటే బాహ్య ప్రపంచంలోకి సంబంధించి ఈ మిస్టిసిజం అనేది మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోతంగా చూసిన ఏమైనా సందర్భాలు ఉన్నాయా? చాలా ఉంటాయి. ఓ గ్రేట్. ఎందుకంటే అసలు చేస్తున్నదే బియాండ్ హ్యూమన్ సైన్స్, అంటే సైంటిఫిక్ ప్రూఫ్కి తీసుకొచ్చే విధంగా ఎక్కడైతే కొన్ని
ప్రశ్నలకి సమాధానం దొరకట్లేదో ఆ అన్వేషణనే మా డైలీ రొటీన్ అండి. అన్వేషించడం అంటే అది ఎందుకు ఇలా జరిగింది, అది మనం ఎలా ప్రూవ్ చేయగలుగుతాం అంటే అది ఎలాగా కంటికి కనిపించేలాగా, మనసుకు అర్థమయ్యేలాగా, దాన్ని నమ్మేలాగా, ఇంకొక దాని వల్ల 10 మందికి ఎలా ఉపయోగపడుతుందా అన్న దాని మీద ఈ అన్వేషించడంలోనే మొత్తం దీన్ని సిద్ధశాస్త్రం అంటాం. దీనికి ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి అదే కోణంలో జరిగింది నాకు. సో ప్రతిరోజు కూడా ఏదో కొత్త విషయంలానే ఉంటుంది. అరే ఏదో ఒక చిన్న ఉదాహరణ చెప్పగలరా? అంటే ఒక 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 మైండ్ బ్లాంక్ అయిపోయి అంటాం చూడండి. సాధారణంగా ఇప్పుడు డాక్టర్స్ ఫెయిల్ అయిపోయిన కేసెస్ అవే చూస్తుంటాం కాబట్టి ఇంకా వీళ్ళు నడవలేరు, మీరు ఇంకా బెడ్ రెస్టే ఉండాలి, ఇంకా లైఫ్ అంతా అంతే, మీరు ఎక్కువ అంటే శరీరం అస్తవ్యస్తంగా ఉంది, ఇంతకన్నా లేదు, దీన్ని మీరు మెయింటైన్ చేసుకోండి అని చెప్పేస్తారు చాలా కేసెస్. అంటే నడవలేడు, ఇంకా కూర్చోలేడు, మాట్లాడలేదు. ఎక్కువ ఏంటంటే ఈ ఎమోషనల్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాంతో నడవలేకపోవడం ఒక ఎత్తు అయితే అదే నమ్మడం రెండో ఎత్తు కదండి. ఇప్పుడు అలా కాదు, నేను అదే మైండ్ తోటి నేను నడవగలవని నేను ఖచ్చితంగా నేను ప్రూవ్ చేశాను అనుకోండి, వాళ్ళు నడుస్తారు, ఇట్ ఈస్ ప్రూవ్డ్. కానీ వీళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు ఒక వ్యక్తి ఫీమేల్ డ్యూ టు లైక్ సైకిల్స్ అవ్వచ్చు, జాయింట్ పెయిన్స్ వచ్చేసి జాయింట్ కూడా రప్చర్ అయిపోయేలాగా కొట్టుకుంటూ, అంటే వాటి యొక్క స్పేస్ తగ్గిపోయి ఉండేలాగా ఇలా ఉన్న కేసు. అలా కాదమ్మా, నీకు పుట్టే దగ్గర నుంచి నీకు ఇది లేదు, శరీరం దాన్ని బాగు చేసుకుంటుంది, అది మెయిన్ సూత్రం. వై కాంట్ లైక్ యూ టెస్ట్ ఇట్, నేను అక్కర్లా, ఇది ఒక మెథడాలజీ, ఈ మెథడాలజీలో ఇలా జరుగుతుంది అని వాళ్ళ చేత మళ్ళీ రీవైండింగ్ ద సిస్టమ్, లైక్ రీవైండింగ్ ద బ్రెయిన్, అంటే ఆలోచన పద్ధతిని మొత్తం వాళ్ళంతట వాళ్ళ బాడీ చేంజ్ అయ్యేలాగా, వాళ్ళ హీలింగ్ సిస్టమ్స్కి కనెక్ట్ అయ్యేలాగా చేస్తే చెప్తే నమ్మరండి, 21 రోజుల్లో దే ఆర్ పర్ఫెక్ట్. ఇలా ఎన్నుంటాయో. ఇంకోటి ఏంటంటే ముందు తర్వాత రిపోర్ట్స్తో సహా మెడికల్లీ, ఎందుకంటే ఉద్దేశం ఏంటంటే ఏదో చేశారులే అనేలా కాదు, సాక్షిభూతంగా ఇట్ షుడ్ బి సీన్, ఇట్ షుడ్ బి లైక్ ఒక రేడియాలజిస్ట్ చెప్పాలి, ఒకటి దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళు దాన్ని సర్టిఫై చేయాలి. ఇదంతా ఏ మందు ఏమీ ఇవ్వక్కర్లేకుండా, బెడ్ రెస్ట్ అక్కర్లేకుండా, అంటే నమ్ముతారా? ఇవి మేము పొద్దున్న లేచి చూసేవి. సో ఎవిడెన్సెస్ అనేది కంటికి కనిపించే చాలా ఉంటున్నాయండి, కానీ అది తెలియకపోవడం వల్ల ఈ భయంతో బతికే చాలా ఉంటుంది. సో భయం తీయడం వేరు, ప్రాబ్లం క్లియర్ చేయడం వేరు. సో రెండు కలిపితే ఓవర్లాప్ అవుతాయి. సో ప్రాబ్లమ్ ఈస్ దేర్, అది ఎలా క్లియర్ చేయాలని శరీరానికి వదిలే, నీ ఫీలింగ్ దాంట్లో పెట్టకు. నాకు ఆ డాక్టర్ చెప్పారు నడవకూడదు, నేను నడవను, కింద కూర్చోద్దన్నారు, నేను కూర్చోను. అరే అసలు నీ బాడీలో ఒక డాక్టర్ ఉంటాడు, బాడీ చూసుకుంటాడు ఆ పని ఫస్ట్. నీ ప్రయత్న పూర్వకంగా నువ్వు దాన్ని ఏదైతే మిస్యూజ్ చేసావో రీకరెక్ట్ ఇట్. ఇలాగా ప్రతి వాళ్ళకి ఉంటుందండి. ఇక్కడ అండి మళ్ళీ అదే అంటే మిమ్మల్ని డీకోడ్ చేయడమే నా పని. ఎస్, క్లారిటీ స్టేట్మెంట్ ఇవ్వడం. దీని అర్థం నీ యొక్క శక్తి అనేది, ఆత్మశక్తి అనేది చాలా గొప్పది. ఎస్, అది బియాండ్ ఏ లిమిట్ ఉంటుంది. ఎస్, దాన్ని లిమిట్ చేసేసుకోకు. ఒక మెడిసిన్ కానీ ఇంకొకరు కానీ ఒక మోడర్న్ ఇంటర్వెన్షన్ ఒక చోట ఆగుతుంది. దేని గురించి ఆగడం కూడా కాదండి, అది ఇంకా అన్వేషణలో ఉంటుంది. పోనీ సో అన్వేషణలో ఉంటున్నది ఇది ఇంతే అని నువ్వెలా అనుకుంటావు? నీ బాడీ కూడా అన్వేషించడం మొదలు పెట్టాలి కదా. ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, అలా అని అనేసుకుంటే అయిపోతుంది అన్న చిన్న పదం కాదు. ఏదో అనేసుకుంటే అయిపోతుంది అస్సలు కాదండి. దీపం గాలిలో పెట్టి దేవుడా నీదే భారం అనే తత్వము మెట్ట వేదాంతమో కాదు. దీని వెనకాల కృషి ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, ధర్మం ఉండాలి, దాన్ని పాటించగలిగేంత ధైర్యం ఉండాలి ముందు. లాస్ట్ పదం చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఎప్పుడైతే మనకి మనోధైర్యం ఉంటుందో చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే మనం ప్రాబ్లం కన్నా మన రియాక్షన్స్ వల్ల ప్రాబ్లం పెద్దదిగా కనిపిస్తుంది కదండి. అసలు నడిచేవాడికి కాళ్ళ నొప్పుల వాడికి నడవడం రావట్లేదని అనుకుంటారు, అసలు కాళ్ళే లేని వాడికి అని చూసుకుంటే మన నొప్పి చాలా చిన్నదైపోతుందండి దెబ్బకి. ఇలాంటి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. చాలా అంటే ఒక ప్రాబ్లమ్ ని ఎలాగ ప్రాబ్లమ్ లా చూడాలి, చూసే దృష్టి ఎలా నువ్వు మార్చగలుగుతావు, బాడీ మీద ఒత్తిడి లేకుండా, మనసు మీద ఒత్తిడి లేకుండా ఒక ఫ్లో లాగా ఎలా వెళ్ళగలుగుతావు, ఎలా తీసుకెళ్ళగలుగుతావు ఒక రోజుని, అద్భుతంగా ఉంటుంది అసలు. మనకి ఎలిఫెంట్ సైకాలజీ అని చెప్తారు. అవును,
పుట్టిన తర్వాత ఎలిఫెంట్ ఒక కొంతకాలం పోయిన తర్వాత అది నడవడం పరిగెత్తడం అనే ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని చాలా గట్టి తాడుతోటి కట్టేస్తారు. ఇట్ ట్రైస్ వెళ్దామని ప్రయత్నించినప్పుడు ఆగిపోతుంది, ఎందుకంటే ఎవరు కట్టేశారు కాబట్టి. మళ్ళీ ప్రయత్నిస్తుంది. అలా ఒక 4-5 సందర్భాల తర్వాత అది ఏమనుకుంటుందంటే నన్ను ఎవడో కట్టేశాడు, ఇంకా నేను నడవలేను అనే ఒకనొక ప్రీ ఆక్యుపైడ్ నోషన్, ముందస్తు అభిప్రాయానికి వచ్చేసి సిద్ధంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇంకా మావటి వాడు తాడు కట్టడు, ఎందుకంటే కట్టినా కట్టకపోయినా అది అడవదు. మావిటి వాడు ఇంత పుల్ల పెట్టు కూర్చుంటేనే ఒదిగిపోతుంది. ఇది కింద దారం కడితే చాలు, అది దారం కూడా నామకే వస్తే కడతాడంతే. నేను నడవలేను అనుకోవడం. నేను ఈ ఎందుకు చెప్పానంటేనండి, లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్ అని 3 ప్రాసెస్లు ఉంటాయి. మనం నేర్చుకున్నది కొంత ఉంటుంది, అయితే ఒక్కోసారి నేర్చుకున్నదంతా పక్కన పెట్టేసి నాకు తెలిసిందంటే ఏమీ లేదనుకుని అది అంటే స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస చెప్తాడు, యాక్చువల్గా నేను ఇంతవరకు తెలుసుకున్నది వేరే ఉండవచ్చు, ఇప్పుడు దేవేంద్రనాథ్ ఠాగూర్ నుంచో మరొకటో అనుకున్నది వేరే ఉండవచ్చు, ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఈ అన్లెర్నింగ్ అనేది జరగకపోతే ఏమవుతుందంటే మనం ముందస్తు అభిప్రాయం ఉండిపోతాం. ఈవెన్ ఇది ఇంజనీరింగ్ చదివినా లేకపోతే ఎలాంటి సబ్జెక్టులు చదివిన వాళ్ళైనా సరే, వాళ్ళు చదువుకున్నది దే హ్యావ్ టు అన్లెర్న్ త్రూ ద ప్రాక్టీస్. అవును. సో అప్పుడు అది కొత్తది నేర్పుతుంది. షుడ్ టర్న్ టు విజ్డమ్. దీన్ని మాకు ఎలా చెప్తారంటే ఇగ్నోరెన్స్, లెర్నింగ్, విజ్డమ్. సో ఇగ్నోరెన్స్ ఏంటంటే నాకు తెలీదు, తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తాను అనుకోవడం అనేది కూడా ఇగ్నోరెన్స్ లో, ఎందుకంటే కంప్లీట్గా రావండి. లెర్నింగ్ లో ఎస్ యూ హ్యావ్ టు సిట్ ఆన్ దట్. నీ డిసిప్లిన్, నీది ఎంత ఒదిగి ఎంత సరెండర్ గా ఉంటామో అంత బాగా విద్య నేను వరిస్తుంది. ఈ విద్య వరించడం అనేది మోడర్న్ ఎడ్యుకేషన్ కాదండి నేను మాట్లాడేది. ఆసుగా కూడా మనం నిద్దట్లో ఉన్నా ఏదైనా చెయ్యాలి అనేది కరెక్ట్ గా పంక్చువల్ గా మన బాడీ అలారం ఒక రిథంలో ఉంటుందండి, అది లేపుతుంది. విచ్ అది ప్రాక్టికల్ గా మనం చేస్తే ఇట్ టర్న్స్ టు విజ్డమ్. అంటే ఒక నాలెడ్జ్ ని పొందడానికి నేర్చుకోవాలి, నేర్చుకున్నది మళ్ళీ రీరైటింగ్, రీఫ్రెషింగ్, రీవైండింగ్, రీలర్నింగ్, విచ్ టర్న్ టు విజ్డమ్. ఇది ప్రతి వాళ్ళకి విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఏదైనా ఒక సెట్ ఆఫ్ లైక్ స్పైనల్ డిజార్డర్స్ అని తీసుకున్నాం అనుకోండి, అందరిది ఒకటే బాడీ, హ్యూమన్ బాడీ 33 వర్టిబ్రే స్పైన్ ఇవే ఉంటాయి. కానీ ఎక్కడ ఎవరిది బ్లాక్ అయింది, దేని వల్ల సిమ్టమ్ వస్తుంది అన్నది ఇట్ ఇస్ యూనిక్ థింగ్. సో నేర్చుకోవడం ఇది ఇలా ఉంటుందని తెలుసు, ఇది ఎలా అక్కడ వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుందో తెలుసుకోవాలి, లేదా తెలియబడాలి, దాన్ని క్లియర్ చేయాలి. సో ఇది నిత్యం జరుగుతూనే ఉంటుంది. అదే అన్వేషించడం అంతే, వెరీ సింపుల్. అయితే ఇందులో జన్మలు, పూర్వజన్మలు, వాటి పాపకర్మలు, సంచిత ఆగామి ప్రారంధ కర్మలు, వీటికి సంబంధించినవి, ఆ లోడు, ఆ అకౌంట్ అంతా ఉండడము, డెబిట్ క్రెడిట్, ఇవన్నీ కూడా ఉంటాయి నాకు తెలిసి. చాలా పెద్ద అకౌంట్, యూనివర్స్ బ్యాంక్ చాలా పెద్దదండి, చాలా పెద్దది కాబట్టి దాని యొక్క అకౌంట్లో మనకి మన అకౌంట్ ఆర్డర్ని బట్టి ఉంటుంది అన్నది. ఇది ఒకటి. నిన్ను తెలుసుకొని ఒక తత్వమసి అనో అహం బ్రహ్మాస్మి అని చెప్పి ఉపనిషత్తు వాక్యాలు ఒకవైపు. అసలు హ్యూమన్ బాడీ ఏంటి, ఏ విధంగా ఉంటాయి, ఇలాంటి వాటికి సంబంధించిన చరక సంహిత కానీ సుశ్రుత కానీ ఇంకొకటి కానీ ఒకవైపు. ఇవాళ మనం చెప్తున్న గైనకాలజీ కానీ లేకపోతే కనుక మరొకటి కానీ మోడర్న్ సైన్సెస్ చెప్తున్నవి ఆనాటి చెప్పిన వాటి నుంచి కోరిలేట్ చేస్తే కనుక ఇందాక మనం చెప్పినట్టుగా అన్లెర్నింగ్లోకి వెళ్ళడం మొదలు పెడితే కానీ ఇవన్నీ ఒక మార్గాన్ని ఇచ్చే, ఒక శరీర శోధన ద్వారా తెలియజెప్పేది ఒక పద్ధతి. ఎగ్జాక్ట్లీ. వీటన్నింటినీ చూసినప్పుడు మీరు వీటిని దేనికోసం, ఇవాల్టి హ్యూమన్ బీయింగ్ కామన్ మ్యాన్కి దేనికోసం ఇవన్నీ అందివ్వాలనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ మెయిన్ పర్పస్? నోయింగ్ అబౌట్ యూ, సింపుల్. ఓకే, అంటే ఇట్స్ స్టేట్మెంట్, బోల్డ్ స్టేట్మెంట్. అంటే నాకు నేనేంటి అర్థమైతే నా ద్వారా నేను నేర్చుకున్నది 10 మందికి వెళ్తుంది అనేది ఒక యోగ విద్యకు సంబంధించి ఉండే, అంటే ఎక్కడైతే చెట్టు కింద కూర్చుని గురువుల దగ్గర నేర్చుకునే ఒక ఆశ్రమ విద్య, ఒక కల్ట్ యొక్క భావన ఇది. నువ్వు బాగుపడుతూ 10 మందికి ఉపయోగపడేలాగా, బాగుపడేలాగా, దీన్ని అందజేసేలాగా నెక్స్ట్ జనరేషన్ షుడ్ బి బెనిఫిటెడ్. అంటే మనకి వేదాలు ఉన్నాయిట అంటామండి, ఇప్పుడు మనం డీకోడ్ చేస్తున్నాము. అండ్ లాట్ ఆఫ్ లైక్ సర్చింగ్ వాజ్ దేర్, సర్చింగ్ ఇన్ ద రీసెర్చ్ వాజ్ దేర్. సో దాన్ని మనం సైన్స్ కి పెడుతున్నాం, అంటే సైంటిఫిక్ అప్రోచ్ తోటి మనం చూడడం మొదలు పెట్టాం. కానీ ప్రతిదీ కూడా సృష్టి ఆది నుంచి ప్రతిదీ కూడా ఈ లెర్నింగ్ ప్రాసెస్ లో వచ్చిన అడ్వాన్సెస్ అన్ని కూడా
మనం ఈ టెక్నాలజీ రూపంలో చూస్తున్నాం. ఇవంతా నేర్చుకోవడమే కదండి. అవును సో సైన్స్ అండ్ ఫిలాసఫీ ఇవిడిపోయి ఒకదానికొకటి ఉంటాయి. అవును ఇట్స్ నాట్ అబౌట్ లైక్ కొత్తగా విడిగా సైంటిఫిక్ అప్రోచ్ అన్నది భిన్నంగా లేదు. తెలుసుకునే ప్రయత్నం ఇట్ సెల్ఫ్, పంచేంద్రియాలతో ఏదైతే నువ్వు ప్రూవ్ చేస్తున్నావో, ఏదైతే నీ కళ్ళు చూసి ఎస్ అంటున్నాయో, ఏదైతే నువ్వు నీ స్పర్శతోటి ఎస్ అని నువ్వు అనుకుంటున్నావో, మన సెన్స్ ఆర్గాన్స్ ఎలా అయితే ప్రూవ్ చేస్తున్నాయో, ఎవ్రీథింగ్ ఇస్ సైంటిఫిక్ అప్రోచ్. సైన్స్ ఆల్సో వాజ్ లెర్నింగ్ ఫ్రమ్ ద రూట్స్. ఇది ఇంకా చాలా బాగుంది కదా. సో అంటే ఇప్పుడు ఏదో మనం మిస్ అవుతున్నామండి. ఇప్పుడున్న జనరేషన్ కి వాల్యూస్, ఎథిక్స్ ఇవన్నీ ఉన్నాయట అనుకునేలా కాకుండా మనం ఆచరిస్తేనే కదా నెక్స్ట్ జనరేషన్కి వెళ్తాయి. సో మనం ఎక్కడ ఆచరిస్తున్నాం? వీఆర్ లైక్ మోర్ ఇంటూ కంఫర్ట్ జోన్. కానీ మన హ్యూమన్ బాడీ చిప్ ఎలా డిజైన్ అయిందంటే మూవ్ ఆన్, లెట్ గో. ఏ సంఘటన అయినా సరే, సంఘటన వదిలే, పాఠం తీసుకో, ముందుకెళ్ళు, నేర్చుకున్నది అక్కడ అప్లై చేయి, ముందుకెళ్ళు, ఇలాగ మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ అంటూ ఉంటుంది. కానీ మనం ఏసీ గదుల్లో కూర్చుని లేదా లిమిటెడ్గా ఎక్కువసేపు లాంగ్ అవర్స్ అబ్నార్మల్గా శరీరాన్ని దాని సహజత్వాన్ని కోల్పోయే స్థితిలో మనం పెట్టి మనకు ఆ విద్య రావాలి అంటే వంట పట్టదు. దాంట్లో సింక్ అవ్వాలి, దాంట్లో మమైకం అవ్వాలి. అంటే నీ శరీరం నీకు ఒక మార్పు రావాలి అంటే నీ మిగతా లేయర్స్ కూడా ఛానలైజ్ అవ్వాలి. ఛానలైజ్ అయితేనే యువర్ బాడీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ టూల్. ఒక అస్త్రం ఉపయోగించాలి లేదా ఒక పని చేయాలంటే శరీరమే కదండి. బాడీ కాకుండా దేంతో చేస్తాం మనం? అంతే, ఫిజికల్ బాడీతోనే చేస్తాం ఏది చేసినా. అలాంటి శరీరం గురించి తెలుసుకోవడం అనేది ప్రాథమిక ధర్మం. దాని లోతు ఎంత, దానివల్ల ఏం చెయ్యొచ్చు, ఎలా చేయొచ్చు, ఒక విద్యని కాదండి, ఏదన్నా సరే అనురక్తి కలిగించేలాగా 10 మందికి బాగుంది, ఎవరిని 10 మంది బాగున్నారు లేకపోతే అప్రిషియేట్ చేశాను అనుకోండి, హౌ హ్యాపీ యూ ఫీల్. ఈవెన్ అది కూడా కౌంటబుల్. ఆ స్థితిలో ఉన్నావా, ఆ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తున్నావా, లేదా నేను గతంలోనే ఉన్నాను, గతం తాలూకు ఎఫెక్ట్ వల్ల నేను ఈ రోజు ఆనందాన్ని పొందలేకపోతున్నా. సో గతాన్ని వదలకుండా పాఠం పెట్టుకో. పాఠం ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. లేదా ఫ్యూచర్ ఊహించుకుని ఇక్కడ ఏదో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లా ఉండద్దు. షుడ్ డూ ద ఎఫర్ట్. ఫిజికల్ బాడీ మనకి కర్మ చేయడానికి ఉంది. చెప్పాను కదా, దేవతలు కూడా, దేవుడు కూడా అనుకుంటారండి దేవతలకు శరీరం ఉంటే చాలా చేయొచ్చు. అలా ఉంటున్న మనకి దాని లోటుపాట్లు పెట్టుకుని ఇలానే ఆగిపోయి రోగాలతోటి అనుకుంటామా, లేకపోతే ఈ రోగం కూడా ఒక పెయిన్ వల్ల? ఎందుకంటే ప్రతిదీ ప్యాటర్న్స్ లో జరుగుతుందండి. మనకి పాఠం నేర్చుకునేదాకా అది మనం వదలదు. వన్స్ ఒకసారి పాఠం నేర్చుకున్నాం అనుకోండి, పెయిన్ ఏమైనా మనం చుట్టమా, దెబ్బ కుదిరి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి ఒక అవగాహన రావాలి. మాకు తెలియకుండా చిన్నప్పటి నుంచి ఇదే ఫోల్డ్ లో పెంచారు. సో అంటే వెళ్ళి నీళ్లు తేయడం దగ్గర నుంచి, ఫిజికల్ ఎక్సర్సైజ్ దగ్గర నుంచి, ఇక్కడ ఆడపిల్ల మగపిల్ల అడగా యూఆర్ హ్యూమన్ బాడీ, ఫస్ట్ బీ హ్యూమన్ అనే దగ్గర వాటి యొక్క తీరు ఎలా ఉంటుంది, ఒక కోసం సరిగ్గా మనకు పని చేయకపోతే దాని లెవెల్ ఆఫ్ లైక్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అంటాం కదా. సో దాని కాజ్ వెతుకు, కార్యకారణం, ఎఫెక్ట్ క్లియర్ అవుతుంది. ఎఫెక్ట్ మీద పని చేస్తుంటే కాజ్ అలానే ఉంటుంది, మళ్ళీ రేపొద్దున మళ్ళీ లేస్తుంది అది. సో ఫ్లైట్ లేదా ఫియర్ మోడ్ లో కాకుండా ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలో ఎస్ యు డూ ఇట్ అని చెప్పి తట్టి లేపే ఒక శాస్త్రాలు మనకున్నాయి. అలాంటి దాంట్లో కనుక మనం దాన్ని పెట్టుకోగలిగితే, ఆ స్కెడ్యూల్ లో పెట్టుకోగలిగితే, మీరు ఇంక ఏదైనా నేర్చుకోండి, సైన్స్ నేర్చుకుంటారా, మ్యాథ్ నేర్చుకుంటారా, యువర్ చాయిస్. బట్ బేసిక్ హీలింగ్ విత్ మైండ్ అండ్ బాడీ ఈజ్ దాట్ నెసెసరీ. అంత అపురూపమైంది, అంత అవసరం కూడా మనకి. అది చెప్పకపోతే అది అప్పుడు చాలా తప్పవుతుంది. అప్పుడు నాకు తెలిసి దేహో దేవాలయ మాత్రమే కాకుండా దేహో వైద్యాలయం. సో అందుకని ఈ మొదటి ఎపిసోడ్ ఇక్కడతో మనం అంటే ముగించి మళ్ళీ తదుపరి ఎపిసోడ్లోకి వెళ్దాం. యాక్చువల్గా అంటే చెలియలి కట్ట అంటారు, అంటే దూరంగా ఉన్న సముద్రాన్ని చూసి దగ్గరికి ఆ తీరం దాకా మాత్రమే మనం వచ్చాం. ఇంకా ముందు మనం చాలా డిస్కస్ చేయాలి, చాలా ఉంటాయండి. అసలు ఎలిమెంట్స్ మీద ఎలాగ పనిచేస్తాయి, అసలు శరీరం మీద అవగాహన రావాలి. ఎన్ని రకాల సిస్టమ్స్ పనిచేస్తాయి, వాటి యొక్క పనితీరులో మనం దాన్ని ఎక్కడ మనమే రియాక్ట్ అవడం వల్ల ఆపుకుంటున్నాం. అంటే ఇక్కడ స్వయంకృతాపరాధాలని కొన్ని ఉంటాయి, అవి లేకుండా ఎలా చూసుకోవాలి, ఫిల్ట్రేషన్స్ ఎలా పెట్టుకోవాలి, అండ్ హౌ మీ డేని, మీ లైఫ్ ని మీ చేతుల్లో ఉంది అనేది మీకు మీ బాడీ ఎలా ప్రూవ్ చేస్తుంది,
దానికి మించి సైడ్ ఎఫెక్ట్ ఎక్కడ అక్కర్లేదండి. అవును అవును చెయ్యంది చేయడమే కదండి కావాల్సింది. అంతే. ఇవన్నీ ఇంకా మరిన్ని విశేషాలు మనం తదుపరి ఎపిసోడ్స్లో ప్లాన్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ మొదటి ఎపిసోడ్లో మిస్టిక్ ఆఫ్ లైఫ్ అనే దానికి సంబంధించింది. ముందు చాలా ఎపిసోడ్స్లో మన శ్వాస కావచ్చు, ప్రాణాయామం లాంటివి కావచ్చు, జన్మల గురించి కావచ్చు, పాప పుణ్య కర్మల గురించి కావచ్చు, మన జీవిత విధానం గురించి మాత్రమే కాకుండా మరణాన్ని కూడా సాధించవచ్చని ఒక మార్కండేయుడి అంటే ఉదాహరణ ద్వారానో ఇతరత్ర ద్వారానో తెలియచెప్పబడిన మన ఉపనిషత్తుల్లోనో పురాణాల్లోనో వైదిక తత్వంలోనో ఉన్నవి ఆధునిక యుగంలో కూడా ఇప్పుడు కొత్తగా మనిషి మరణించిన తర్వాత కూడా తిరిగి బతికించవచ్చా అని ఇప్పుడు కొత్తగా పరిశోధనలు చేస్తున్న 21వ శతాబ్దంలో ఉన్న ఈ తరుణంలో అన్ని సకల రోగాలకు కావచ్చు, వ్యాధులకు కావచ్చు, మానసిక బాధలకు కావచ్చు, వాటన్నిటికీ ఏదో ఒక కోణంలో తరుణోపాయం చూపిస్తున్న నేటి ఆధునిక వైద్య సిద్ధాంతాల కన్నా ముందే అక్కడ ఆనాడు వైదిక తత్వంలో కూడా కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ తెలుసుకోవాల్సిందల్లా ఒకటే, దాని మీద దృష్టి పెట్టి చూడడం. అచింత్యం, అమేయం, అమోఘం, క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం అన్నట్టుగా ఆ దివ్య అనుభవాన్ని పొందగలిగే ఒకానొక తత్వంలోకి వెళ్ళాలి అనేది మా సదుద్దేశం. ఇందులో సత్య సింధు మేధోమదనం ఎందుకయింది, ఎలాగైంది అన్నది మనం ఈ ఎపిసోడ్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.